ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సమీపింపరాని తేజస్సులో నిత్యం అమరత్వంలో వసించిన మా దేవా, మీ యొక్క ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా. నాయనా, మరొక సంవత్సరం అందు ప్రభా మా యొక్క జీవితంలో తండ్రి, ఈ యొక్క గొప్ప శుక్రవారాన్ని తండ్రి ఆచరించే గొప్ప తరుణాన్ని ప్రభా మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకు, మమ్మల్ని సజీవ లెక్కలో నాయన నేటి సమయం వరకు నాయన మమ్మల్ని నిలిపినందుకు మీకే వందనములు తెలియచేస్తున్నాను ప్రభా. మరి ఈ సమయం అందు తండ్రి 5వ మాట నాయన అయ్యా నా నోటి నుంచి నాయన మీరే పలికించమని వేడుకుంటున్నాను ప్రభా. చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీకు స్వాధీనంలో ఉంచుతూ ఉంటుండగా నాయన చెవిగలవాడు వినుగాక అని తెలియచేసిన రీతిగా నాయన ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నాయన మీ యొక్క వాక్యాన్ని చక్కగా వినటకు తండ్రి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నిలువబడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా నాకు ధైర్యాన్ని అనుగ్రహించి ప్రభా, మీ యొక్క ఆత్మశక్తిని, ఆత్మ కుమ్మరింపును ప్రభా నా మీద ఉంచి ప్రభా మీరే నా యందు ఉండి ప్రభా చేరిన ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి మీ యొక్క వాక్యంలో నుంచి మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తూ అతి త్వరలో మేఘాసీనుడిగా రానయ్యున్న మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. మరి యేసుక్రీస్తు ప్రభు గారు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పిక గొనుచున్నాను. ఈ మాట యొక్క ప్రవచనాన్ని కనుక మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో, అదే రీతిగా 69వ అధ్యాయం 21వ వచనంలో మనము దీని యొక్క ప్రవచనాన్ని మనం గమనించగలం. అదే రీతిగా ఈ మాట యొక్క నెరవేర్పును మనం సువార్త పాఠాల్లో చూడగలం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట యొక్క నెరవేర్పు దేవాతి దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకు లిఖించి ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా కానీ మనం చూసినట్లయితే నేను దప్పిక గొనుచున్నాను. కాబట్టి ఈ యొక్క మాటను మొట్టమొదటిగా గ్రీకు భాష నుంచి దీనిని తర్జుమా చేశారు. గ్రీకు భాషలో దీనిని డిప్సో అంటారు. అంటే ఇది ఒక అతి చిన్న మాటగా మనము గమనించగలం, నేను దప్పిక గొనుచున్నాను. కాబట్టి ఈ యొక్క మాటలో కానీ మనం చూసినట్లయితే ఏంది యేసుక్రీస్తు ప్రభు గారు దీని గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏది దప్పిక గొనుచున్నాడు, దేవుని యొక్క దప్పిక ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు జీవజలపు ఊటగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆయన 40 దినాలు ఉపవాసం చేశారు. 40 దినాలు ఉపవాసం చేసిన సందర్భంలో ఏనాడు కూడా ఆయన నేను దప్పిక కొనుచున్నాను, నేను ఆకలి కొనుచున్నానని ఎన్నడూ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు గారు పలకలేదు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన బండను చీల్చి ఆయన సమృద్ధిగా నీటిని ప్రవాహింపచేసిన దేవుడు. మరి ఇలాంటి సందర్భంలో ఎక్కడ కూడా దేవాతి దేవుడు నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం వేస్తుంది అని చెప్పి ఎన్నడూ కూడా యేసయ్య పలికిన విధంగా మనము చూడము. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గారు సిలువలో 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఆయన ఎందుకు పలికి ఉన్నారు? అసలు ఏంటి మాట వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అని కానీ మనం చూచినట్లయితే ఈ యొక్క మాటను మనం 2 విధాలుగా మనము గమనించగలం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇది శారీరక దప్పిక లేక ఆత్మీయ దప్పిక. కానీ మనం కానీ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు గారు సుమారు ఆయన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు గారు శరీర రీతిగా దప్పికొనడం సహజమే. ఇంకా కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క మాట ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు గారు పలికి ఉండవచ్చు అంటే ప్రవక్తల యొక్క నెరవేర్పు జరగడానికి, ప్రవచనాలు లేఖనాలు నెరవేర్పు జరగడానికి యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క మాట పలికి ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క మాటను రాయకముందే సుమారు 2000 సంవత్సరాల ముందే దేవుడు ఈ మాట పలకకముందే ఇది వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేక మంది భక్తుల యొక్క మాటను పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉన్నారు.
మరి ఇది శారీరకమైన దప్పిక అంటే ఇది శారీరకమైన దప్పిక కాదు, కానీ ఆత్మీయపరమైన దప్పిక. మరి యేసుక్రీస్తు ప్రభు గారికి ఇంకా ఆత్మీయమైన దప్పిక, ఆత్మల దప్పిక ఉంది. కాబట్టి దేవాతి దేవుడు నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పి ఈ మాటలో తెలియచేసి ఉన్నారు. కాబట్టి దీని యొక్క ప్రవచనాన్ని కానీ మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గారు 9 నుంచి 3 గంటల వరకు ఆయన సిలువలో ఉన్నప్పుడు నా బలము ఎండిపోవచ్చున్నది, చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక దవడను అంటుకొని ఉన్నది అని చెప్పి ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అదే రీతిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను నేను. కాబట్టి ఇక్కడ సువార్తికుడైన యోహాను గారు మనకు ఇక్కడ క్లియర్గా ఒక మాట తెలియచేసి ఉన్నాడు. ఏమనంటే ప్రవచనం లేఖనం నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను నేను. అంటే లేఖనం నెరవేర్చబడాలి. ఇప్పుడు మనం 7 మాటలు తెలియచేసుకుంటున్నాం. ఈ యొక్క 7 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క లోకానికి రాకముందే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో మనకు తెలియచేసి ఉన్నారు. ఈ మాటలన్నీ ఏంటి అంటే ప్రవచన నెరవేర్పు అన్నమాట. కాబట్టి నేటి దినాన్న ఈ సమయం ముందు మనం నేర్చుకోబోయే మాట కూడా ప్రవచన నెరవేర్పైన వాక్యం. యేసుక్రీస్తు ప్రభు గారిని కానీ మనం చూచినట్లయితే ఇక్కడ యేసయ్య తెలియచేస్తున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హిస్సోపుతో ఆయనకు చిరకను త్రాగనిచ్చారు, అంటే చేదు చిరకను ఆయనకి త్రాగనిచ్చారు. ఈ యొక్క హిస్సోపు మొక్కను మనము పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క హిస్సోపు మొక్క సుమారు 1 అడుగు నుంచి 1.5 అడుగు వరకు ఇది పెరగగలదు. ఈ యొక్క హిస్సోపు మొక్కను మనం మొట్టమొదటిగా ఎక్కడ చూడగలము అంటే మనము పాత నిబంధనలో మనము ఈ యొక్క హిస్సోపు మొక్కను గురించి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వారు నివాసం చేస్తూ ఉన్నప్పుడు సంహార దూత ఐగుప్తు నివాసుల మీద పడుతూ ఉన్న సమయంలో ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ పస్కా బలి పశువు యొక్క రక్తములో ఈ యొక్క హిస్సోపు కొమ్మను ముంచి ఆ యొక్క రక్తాన్ని వారి యొక్క కిటికీలకు అదే రీతిగా ద్వారబంధములకు ఆ ముద్ర వేసుకున్న వారుగా మనం చూస్తున్నాం. ఇంకా ఈ యొక్క హిస్సోపు మొక్కను ఇంకా ఎక్కడ వాడుతారు అంటే కుష్ఠరోగిని శుభ్రపరచడానికి ఈ యొక్క మొక్కను రక్తంలో ముంచి వారి మీద చిలకరిస్తారు. అంటే ఎవరైతే కుష్ఠరోగంతో బాధపడుతున్నారో వారి మీద ఈ యొక్క రక్తాన్ని ఈ యొక్క హిస్సోపు కొమ్మతో ముంచి వారి మీద చిలకరిస్తారు. ఇంకా కానీ మనం చూసినట్లయితే దావీదు భక్తుడు కూడా ఈ యొక్క హిస్సోపు కొమ్మను గురించి మనకు ఒక మాట తెలియచేస్తాడు. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. 21వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. నేను పవిత్రుడగునట్లు నన్ను హిస్సోపుతో కడుగుము. కాబట్టి ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు భక్తుడు తెలియచేస్తున్న మాటను మనం చూసినట్లయితే హిస్సోపుతో నా పాపమును కడుగు ప్రభువా, నేను పవిత్రుడగునట్లు నన్ను హిస్సోపుతో కడుగు ప్రభువా అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గారు ఎందుకు అస్సలు సిలువ మాను మీదకి ఎక్కాల్సిన
పని వచ్చింది. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డారు అంటే మన అతిక్రమ క్రియలను బట్టే, మనం చేసిన అతిక్రమములు బట్టి, మనము చేసిన పాపములు బట్టి, మనము చేసిన ప్రతి ఒక్క పాపము నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు గారు గాయపరచబడ్డాడు. ఆయన మన దోషాలను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన యొక్క శరీరాన్ని కానీ మనం చూసినట్లయితే 3 మేకులతో ఆయన బంధించినప్పుడు ఆయన యొక్క శరీరం రక్తదారుల వల్ల కారుతుంది, రక్తము ఏరులై పారుతుంది. ఆయన యొక్క వీపును నాగటి చల్లలాగా దున్నివేసి ఉన్నారు. ఆయనని ఎంతగానో మాటల చేత, అదే రీతిగా శారీరక పరంగా ఆయన ఎంతగానో హింసించి ఉన్నారు. ఎందుకు ఈ అన్ని హింసలన్నిటినీ దేవుడు ఎందుకు తన యొక్క జీవితంలో అనుమతించుకున్నారు అంటే మన అతిక్రమ క్రియలను బట్టే ఆయన గాయపరచబడ్డాడు. మన యొక్క అతిక్రమమును బట్టి, మనం చేసిన పాపము నిమిత్తము దేవాతి దేవుడు ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో నిందలు పొందాడు, ఎన్నో గాయాల్ని అనుభవించాడు. కానీ అవన్నీ ఎవరి కోసం అంటే మన కోసం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మరువను విడువని దేవుడు. అవును, ఈ లోకంలో ఎంతోమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ మన దేవుడు మాత్రం ఎన్నడూ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని మరిచే దేవుడు కాదు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గారు సిలువ మీదకి ఎక్కారంటే మన యొక్క అతిక్రమములను బట్టి, మనము చేసిన పాపం నిమిత్తమే యేసయ్య అది నాన్న సిలువ మీదకి ఎక్కాడు. ఇంకా కానీ మనం చూసినట్లయితే అసలు ఏంటి దప్పిక కొనుచున్నాను, మరి యేసుక్రీస్తు ప్రభు గారు జీవజలముల ఊటగా ఉన్నారు. మన సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే సంఖ్యాకాండ గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. చదవబడిన లేఖన భాగంలో కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు గారు ఎలా ఉన్నారు అంటే ఆయన జీవజలముల ఊటగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు దప్పికొనినప్పుడు అరణ్యంలో మోషే గారికి తెలియచేస్తాడు, తన భక్తుడైన మోషే గారికి తెలియచేస్తే, ఇదిగో మోషే నువ్వు ఆ బండను కొట్టు అన్న వెంటనే మోషే గారు ఆ రీతిగా చేసినప్పుడు బండలో నుంచి నీళ్లు ప్రవాహం వల్లే వెదజల్లాయి. మరి ఇక్కడ దేవాతి దేవుని కానీ మనం గమనించినట్లయితే బండ నుంచి ప్రవాహముగా నీటినిచ్చిన దేవుడు మరి ఎందుకు తప్పికొనుచున్నాడు? ఇంకా 36వ కీర్తన 9వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే 36వ కీర్తన 9వ వచనం, అప్పుడు యెహోవా యందు నీ యొద్ద జీవపు ఊట కలదు. కాబట్టి దేవుని యొద్ద ఏమి ఉందంటే జీవించే ఊట, జీవపు ఊట ఉంది. అదే రీతిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ మనందరికీ సుప్రభచితమైన స్త్రీ కనపడతారు. ఎవరు ఆమె అంటే సమరయ స్త్రీ. ఇక్కడ సమరయ స్త్రీతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొద్ద జీవజలపు ఊట ఉన్నది, నీవు నేనిచ్చు నీళ్లు తాగునప్పుడు ఎన్నడూ కూడా నువ్వు ఇక కొనవు అని చెప్పి దేవాతి దేవుడు ఇక్కడ ఆమెతో పలుకుతూ ఉన్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని చెప్పి దేవాతి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఏంటి దేవుని యొక్క దప్పిక ఏంటి, దేవుని యొక్క దాహం ఏంటి, దేవుడు ఎందుకు ఈ మాటను పలుకుతున్నాడు, అసలు దేవునికి ఎందుకు ఈ మాట పలకవలసిన సందర్భం వచ్చింది అనగానే మనం చూసినట్లయితే ఆయన యొక్క దప్పిక అంతా శారీరక పరమైన దప్పిక కాదు. ఆయన యొక్క దప్పిక మానవులైన మన కొరకు. ఆయన ఇంకా ఎవరి కొరకు పరితపిస్తున్నాడు అంటే మన కొరకు, పాపంలో ఉన్న మానవులు. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, ఒక్కరిని కూడా విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదనమాట. కాబట్టి అందరి నిమిత్తం ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు, అందరి కోసం ఆయన సిలువమాన మీదకి ఎక్కాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని యొక్క దప్పిక, దేవుని యొక్క దాహం మానవులమైన మనపరంగా ఉంది అని చెప్పి దేవాతి దేవుడి సమయంలో మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా కానీ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త
2వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. కాబట్టి ఈ యొక్క చదవబడిన లేఖన భాగంగాను మనం గమనించినట్లయితే ఈ యొక్క వృత్తాంతం అనేది ఎప్పుడు జరిగింది అంటే కానా పెండ్లి విందులో జరిగింది. కానా పెండ్లి విందులో జరిగిన సందర్భం మీరు చాలా మార్లు విని ఉంటారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కానా పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభు గారిని ఈ యొక్క వివాహానికి ఆయన్ని ఆహ్వానించారు. ఆహ్వానించిన సమయంలో అక్కడ ద్రాక్షారసం అనేది అయిపోయిందనమాట. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అక్కడ పెళ్లి చేసి ఆయన ఎంతగానో టెన్షన్ పడుతున్నాడు. తర్వాత ఏం చేయాలి, వచ్చిన వారందరికీ ఏం సమాధానం చెప్పాలి, వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఎలాగైనా మాటలు అంటారేమో అని చెప్పి ఆయన భయపడుతూ ఉన్న సమయంలో ఆయన శిష్యులు ఆయన దగ్గరికి ఫస్ట్ మరియమ్మ గారికి దగ్గరికి వస్తారనమాట. మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మరియమ్మ ఏం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు గారికి మాటల్ని తెలియపరచండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు ఏం చేస్తాడు, ఇదిగో ఈ పాత్రలో అన్నిట్లో మీరు ఏం చేయండి, నీళ్ళతో నింపండి అని చెప్పినప్పుడు అవి ద్రాక్షారసంగా మారడం మనం చూస్తాం. మరి ఆ ద్రాక్షారసము ఎంతగా మధురంగా ఉంటాయి. అక్కడున్న వారందరూ అంటారు, మీరు ఎవరైనా మొదట కుళ్ళు ద్రాక్షారసాన్ని పోస్తారు, తదుపరి మంచి ద్రాక్షారసాన్ని పోస్తారు. అయితే మీరేంటి, మొదటగా మీరు కుళ్ళు ద్రాక్షారసాన్ని పోశారు, తర్వాత మీరు మంచి ద్రాక్షారసాన్ని పోశారు అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. కాబట్టి ఈ యొక్క మాటలో కానీ మనం చూచినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సమస్తాన్ని ఆయన చేయగలడు. సమస్తాన్ని, ఈ యొక్క లోకాన్ని, ప్రపంచాన్ని, లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవ జంతువుల్ని, మానవుల్ని తన యొక్క నోటి మాట చేత సృష్టించిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అక్కడున్న వాళ్ళందరూ హేళన చేస్తున్నారు. ఏమనంటే, నీవు ఆ సిలువ మీద నుంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కాదు నువ్వు రక్షించేది, మొదటగా నిన్ను నీవు రక్షించుకో, ఇదిగో నువ్వు సిలువమానం మీదకి ఎక్కుతున్నావు, ఇంకా కొద్ది సమయాల్లో నీ యొక్క ప్రాణాలు పోతున్నాయి, నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి హేళన మాటలు చేసి ఉన్నాడు. ఒకవేళ దేవాతి దేవుడు ఆ రీతిగా ఆ దినాన సిలువ మీదకి ఎక్కకపోయి ఉంటే ఈ దినాన మనము ఆ యొక్క శిక్షలో మనం ఉండేవాళ్ళం. అపవాది ఎప్పుడో తన యొక్క కోరలకు మనల్ని అంటించుకొని వెళ్ళేది, ఎప్పుడో తన యొక్క హస్తాల్లో మనం బంధించేది, అనేక శ్రమల పాలయ్యే వాళ్ళం. కాబట్టి అవన్నీ తుడిచివేయబడడానికే యేసుక్రీస్తు ప్రభు గారు ఆ దినాన సిలువమాను మీదకి ఎక్కారు. కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవాతి దేవుడు నీటిని ద్రాక్షారసంగా మారాడు. దేవుడు అనుకుంటే తన యొక్క నోటులోనే ఊటను కలిగించుకొని తన యొక్క దప్పికను ఖచ్చితంగా తీర్చుకోగలడు దేవుడు. కానీ ఎందుకు దేవాతి దేవుడు ఆ దినాన ఆ రీతిగా చేయలేదంటే, ఎప్పుడు కూడా దేవుడు తన కొరకు తాను ఏ యొక్క అద్భుతము చేసుకోలేదు. మానవులైన మన కొరకే మన యొక్క రోగాల్ని ఆయన మానిపాడు. మన కొరకు అనేకమైన అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని ఆయన లేవనెత్తాడు. అనేకమైన దెయ్యములు పట్టిన వారిని ఆయన స్వస్థపరిచాడు. ఇలాగ అనేకమైన అద్భుతాలు ఎవరి కోసం చేశాడంటే కేవలం మన కొరకు చేశాడు. దేవుడు అనుకుంటే దేవుడు ఆ దప్పికను తను ఎలాగైనా తీర్చుకోగలడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆ రీతిగా చేయలేదు. మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరు ఆమె అంటే హాగరు ఎప్పుడైతే ఆమె యొక్క గృహం నుంచి బయటికి వచ్చేసిందో తన కుమారుడైన ఇష్మాయేల్ని తీసుకొని అరణ్యంలోకి వెళ్తుంది. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు తన కుమారుని యొక్క బాధ చూడలేక, ఆమె తట్టుకోలేక ఆమె ఏం చేస్తుందంటే తన కుమారుడైన ఇష్మాయేల్ని ఒక పక్కన పెట్టేసి ఆమె దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, నేను ఈ యొక్క చిన్నవాని యొక్క చావు నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు ఏం చేశాడు, హాగరు పక్కనే ఒక నీటి బుగ్గను ఏర్పాటు చేశాడు. మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు ఆయన దప్పికొన్నాడంటే ఆయన దాహాన్ని ఎలాగైనా తీర్చుకోగలడు. కానీ ఈ యొక్క దప్పిక అనేది శారీరక పరమైన దప్పిక కాదు అని చెప్పి దేవాతి దేవుడి సమయమందు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా కానీ మనం చూసినట్లయితే ఆయన మన దాహము తీర్చుటకే దప్పికొన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు గారు ఎందుకు దప్పికొన్నాడు అంటే
మన దాహాన్ని తీర్చడానికే ఆయన దప్పికొన్నాడు. అవును, లోకంలో మానవులుగా జీవిస్తున్న మనందరికీ చాలా దాహాలు ఉంటాయి. ప్రతి ఒక్క మానవునికి ఏదో ఒక దాహం ఖచ్చితంగా ఉంటుంది. ఏ దాహాలు ఉంటాయి? ధనం అనే దాహం ఉంటుంది, వస్త్రాలనే దాహాలు ఉంటాయి, నగలు అనే దాహం ఉంటుంది, వస్తువులనే దాహం ఉంటుంది, తిండి అనే దాహం ఉంటుంది, ఇంకా మంచిగా జీవించాలనే దాహం ఉంటుంది. మరి ఇన్ని దాహాలతో ఉన్న మనల్ని ఆయన మన యొక్క దప్పిక తీర్చడానికే ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ మాటలన్నీ ధనదాహం, వస్త్రదాహం, నగల దాహం, తిండి దాహం, ఇవన్నీ ఏంటి అంటే ఈ లోకానుసారమైన దాహాలు. మరి మానవులుగా జీవిస్తున్న ప్రతి ఒక్క నా జీవితంలో నాకే దాహం లేదంటే ఖచ్చితంగా అనము. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాహం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ యొక్క దాహాలన్నిటినీ పోవాలి అంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు మన మనసుకు అనిపిస్తుంది, ఈ లోకంలో ఉండేటివి నాకు ఏమీ వద్దు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉండేటివి నాకు ఏం వద్దు, నాకు దేవుడే కావాలి అని చెప్పి మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న దాహాలన్నీ మనకు పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. అందుకనే సువార్తలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. కాబట్టి దేవుడిచ్చే నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. ఆయన ఎప్పుడు కూడా ఇంకా దప్పిక అనేది తన యొక్క జీవితంలో ఉండదు. కాబట్టి ఏంటి దేవుడిచ్చే నీళ్లు ఏంటి అంటే వాక్యం అన్నమాట. వాక్యాన్ని మనం చదివినప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు ఈ లోకంలో ఉండేటివి మనకి ఏది వద్దనిపించేస్తుంది. యోబు గారిని చూసినట్లయితే, యోబు యొక్క భక్తి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అన్నీ పోయాయి, సర్వస్వం పోయాయి, కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా ఆయన ఏమనలేదు. కాబట్టి ఈ దినాన మనము కూడా ఈ లోకంలో దాహాలన్నిటిని మనము వద్దు తీర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరకు వచ్చి వాక్యాన్ని మనం చదివి వాక్యాన్ని ధ్యానించే వారిగా కానీ ఉండినట్లయితే మనము దేవుడు ఖచ్చితంగా ఈ లోకానుసారమైన దప్పిక మనకు తీర్చగలడు. చివరిగా కానీ మనం చూచినట్లయితే మనము ఆయన దాహము తీర్చుటకు అసలు ఏమి ఇచ్చుచున్నాము. మరి దేవాతి దేవుడు మన యొక్క దాహాన్ని తీర్చడానికి నా ఎద్దుకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మీరు నేను ఇచ్చి నీళ్లు తాగున్నప్పుడు మీరు ఎన్నడూ కూడా ఇక దప్పికొనరు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. మరి మనం ఏం చేయాలి? మనం దేవుని యొక్క దప్పిక ఎలా తీర్చాలి, దేవుని యొక్క దాహాన్ని మనం ఎలా తీర్చాలి అని కానీ మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెని అడిగెను. కాబట్టి ఈ యొక్క వచనాలన్నింటిలో కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు గారికి యేసుక్రీస్తు ప్రభు గారు సమరయ స్త్రీని అడుగుతారు, నాకు దాహానికి ఇయ్యమ్మా అని చెప్పినప్పుడు అక్కడ ఆమె ఒక మాట పలుకుతుంది, యూదులకు సమరయులకు సాంగత్యం లేదు కదా, పొత్తు లేదు కదా అని చెప్పి అడిగినప్పుడు ఈ యొక్క వృత్తాంతం అంతా మనకు తెలిసిందే. సమయానుసారంగా కొద్ది క్లుప్తంగా వివరిస్తాను. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీని కానీ మనం చూచినట్లయితే ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని దేవాతి దేవుడు ఆమెకి తెలియపరిచాడో వెంటనే ఆమె ఏం చేస్తుంది, నువ్వే నా క్రీస్తువి, మీరే నా నిజమైన యేసుక్రీస్తు ప్రభుగారు అని అడుగుతుంది. ఆమె వెళ్ళి ఆమె గ్రామంలోకి పరుగులు తీసి అందరికీ తెలియచేస్తుంది, నేను క్రీస్తును కనుగొన్నాను, మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పి తనకు కనుక్కున్న స్త్రీని క్రీస్తు ప్రభు గారిని ఆమె ఏం చేస్తుంది, గ్రామంలోకి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తుంది. ఇదిగో నేను క్రీస్తును చూశాను, ఇదిగో నేను క్రీస్తుతో మాట్లాడాను, నా జీవితాన్ని మొత్తాన్ని క్రీస్తు ప్రభు గారు తెలియచేస్తారు, ఇదిగో మీరు కూడా రండి అని చెప్పి ఆమె స్వార్థ అనేది ప్రకటిస్తూ ఉంది. మరి ఈ దినాన మనము కూడా
దేవుని యొక్క దాహం ఏంటి అంటే మానవుల యొక్క రక్షణే ఆయన దాహం. ఆత్మల యొక్క దాహమే యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క దాహం. మరి దేవాతి దేవుడు మనకు కూడా ఒక బాధ్యత ఇచ్చి ఉన్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి సర్వ సృష్టికి మనం బహుశా దేవుని యొక్క కృపచేత మనం వెళ్ళొచ్చు, కానీ మనము సర్వ సృష్టికి వెళ్ళలేకపోయినా మన దగ్గరున్న వారికన్నా మనం చెబుతున్నామా? దేవుని గురించి మనం పరిచయం చేస్తున్నామా? దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో, ఆయన మనల్ని ఎలాగ కరుణించాడో, ఆయన మన కొరకు ఎలాగ సిలువమాను మీదకి ఎక్కారో మనం చెబుతున్నామా దేవుని గురించి? కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంఘం, దేవాతి దేవుడు ఈ సమయం ముందు మనకు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, దేవుని యొక్క దాహం తీర్చబడాలంటే మనం కూడా ఒక పాత్ర అవ్వాలి. పరలోక రాజ్యంలో ఆత్మలు సంపాదించాలి అంటే మనం కూడా ఒక పాత్ర అవ్వాలి. అది నానా దేవుని ఎదుట మనం కూడా ఒక గొప్పగా చెప్పుకోవాలి. ప్రభా చూడు ప్రభా, వీళ్ళందరూ నేను రక్షించగలిగాను, వీరినందరూ నేను మార్చాను ప్రభా నువ్వు చెప్పగలగాలి అంటే మొదటగా ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి అని చెప్పి దేవాతి దేవుడి సమయంలో మనందరికీ తెలియచేస్తున్నాడు. నశించుచున్న వారి నిమిత్తం మనం ప్రార్థించాలి. నశించుచున్న వారి నిమిత్తం, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల నిమిత్తం మనం ప్రార్థించాలి. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి అని చెప్పి మనము ప్రార్థించాలి. మనము మత్తయి సువార్తలో ఒక మాటను చూద్దాం. ఏంటి అంటే, ఆయన 100 గొర్రెలు ఉన్నప్పుడు 99 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక్క గొర్రె మాత్రమే తప్పిపోయింది. కానీ ఆ కాపరి ఏం చేశాడు? ఆ ఒక్క గొర్రె కోసమే ఆయన వెతికాడు. ఈ దినాన మనము కూడా ఒక్క ఆత్మే కదా అని చెప్పంటే, ఆ ఒక్క ఆత్మ ఇంకా ఎంతమందిని మార్చగలదు? ఉదాహరణకు మనం ఎవరికైనా దేవుని యొక్క సువార్త చెప్పి వారు నడిపించినట్లయితే వారు ఎంతమందిని మార్చగలరు? కాబట్టి అదంతా మనము మనసులో ఉంచుకోవాలి. ఈ సమయమందు మనము కూడా దేవుని యొక్క దప్పిక తీర్చాలి. ఆయన యొక్క ఆత్మీయ దప్పిక అనేది మనం తీర్చాలి అని చెప్పి దేవాతి దేవుడు ఈ సమయం మంది ఈ యొక్క 5వ మాట ద్వారా దేవాతి దేవుడు మనందరికీ తెలియచేసి ఉన్నాడు. కాబట్టి చెప్పబడిన కొద్ది మాటలే దేవుడు మన యొక్క వినికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు ప్రభా. మరి ఈ సమయమందు తండ్రి, ఎప్పటి వరకు తండ్రి మీ యొక్క వాక్యాన్ని నాయన మీరు వెదజల్లిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి నాయన మేము కూడా తండ్రి ఆనాడు నాయన మీరు సిలువలో పలికిన 5వ మాట నేను దప్పికొనుచున్నాను అని నాయన మీరు పలికి ఉన్నారు ప్రభా. ఆ యొక్క దప్పికలో తండ్రి మేము కూడా పాలిభాగస్థులం అయ్యి ప్రభా, ఈ లోకంలో అనేకమైన ఆత్మలను నాయన రక్షించటకు ప్రభా అయా మేము కూడా ఒక ఆయుధంగా మారి నాయన రక్షించే కృప నాయన మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాయన చెప్పబడిన వాక్యాన్ని నూరంతలుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని వేడుకుంటూ అతి త్వరలో మెగాసీనుడిగా రానయ్యున్న మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.